కోనసీమ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్నగా పిలువబడే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారం గుండా వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచిన మా వెంకటేశ్వర స్వామికి ఈవేళ ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కల్పించడం జరిగింది. మరి పొద్దు నుంచి అంటే ఉదయం 4 గంటల నుంచి 3 గంటల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవ కమిటీ వారు ఉన్నారు, సభ్యులంతా వారు అలాగే ఈవో వీళ్ళంతా కూడా చక్కగా ఏర్పాట్లు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఆనందరావు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులన్నీ అడిగి బాగా జరుగుతున్నాయి దర్శనాలు, భక్తులు కానీ ఇబ్బందులు వస్తున్నాయని అనుక్షణం అడిగి తెలుసుకుంటా ఉన్నారు. బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎలాగైతే మన కోనసీమలో వాడపల్లి ఎంత ఫేమస్ అలాగే ఇది కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంతే ఫేమస్. మరి కొంత నిర్లక్ష్యానికి గురైనా మరి తెలుగుదేశం గవర్నమెంట్ లో దీన్ని మరింత అభివృద్ధి చేసి భక్తుల సంఖ్యని మరింత మెరుగుపరిచి ప్రసాదం క్వాలిటీలో కానీ భోజనం క్వాలిటీలో కానీ బ్రహ్మాండంగా చేసి భక్తులు ఇంకా ఆకర్షించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా